ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఒక పీడిఎఫ్ ప్లాన్‌ని మనం డ్రాయింగ్ ఫైల్ కింద ఎలా మార్చుకోవాలి, ఆ మార్చిన ఫైల్‌ని మనం ఎలా రివిట్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఈరోజు యొక్క కాన్సెప్ట్. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఆటోక్యాడ్ అనేది ఫస్ట్ నేను ఓపెన్ చేసుకుంటాను. ఎందుకంటే జనరల్గా మనకి మార్కెట్లో కానీ లేదంటే నెట్లో కానీ మనకి పీడిఎఫ్ ఫైల్స్ మనకి ప్లాన్స్ అనేవి దొరుకుతుంటాయి. ఓకే. సో వాటిని మీరు డ్రాయింగ్ ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? కోర్స్ మీకు ఆటోక్యాడ్లో అది ఎలా చేయాలో తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మరి మీకు తెలుసో లేదో కానీ మరి నేనైతే అది ఎట్లాగా అనేది నేను ఒక కాన్సెప్ట్ అనేది మనం తీసుకొని ఆ కాన్సెప్ట్ వైడ్లో మనం ఇక్కడ ఎలాగా అనేది నేను చెప్తాను. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అనే ట్యాబ్లో అటాచ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ అటాచ్ అనే ఆప్షన్లో ఏం చేయాలంటే మన దగ్గర ఫ్లోర్ ప్లాన్ తాలూకా పీడిఎఫ్ అనేది మనకి ఫస్ట్ మనం గ్యాదర్ చేసుకోవాలి. ఓకే. సో పీడిఎఫ్ ప్లాన్ అనేది మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఆటోక్యాడ్లో ఏంటంటే నాకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇదేంటంటే ఒక బ్లాక్లో ఉంటుంది. దీన్ని ఫస్ట్ ఇలా సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ యాజ్ ఆబ్జెక్ట్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ కార్నర్ అండ్ కార్నర్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా నాకు ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది టోటల్గా. అయితే ఇందులో మనకి ఏది అవసరం లేదో అది మనం డిలీట్ చేసుకుంటాం. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆటోక్యాడ్లో యూఎన్ అని మనం ఒక కమాండ్ ఇచ్చేసి ఆర్కిటెక్చరల్ ఇక్కడ ప్రెసిషన్ ఏమో 1/2 అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇంచెస్ అని మనం ఇచ్చి ఓకే అని చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను డి అని ఎంటర్ చేసుకొని ఇందులో మోడిఫైలోకి వెళ్ళి ప్రైమరీ యూనిట్స్లోకి వెళ్ళి ఆర్కిటెక్చరల్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా ఆఫ్ ప్రెసిషన్ అని చెప్పి టెక్స్ట్ తాలూకా సైజ్ ఏమో నేను 9 ఇంచెస్ అని పెట్టుకుంటా. ఇక్కడ ఓకే అండ్ క్లోజ్ అనేది నేను చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనం లీనియర్ డైమెన్షన్ తీసుకొని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమో 9 ఇంచెస్ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి మళ్ళీ డైమెన్షన్లో లీనియర్లోకి వెళ్తే ఇది నాకు 4.5 అనేది మనకి వచ్చింది. ఓకే. అయితే ఇలా మనం ఎప్పుడైతే అయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎస్ అంటే దీన్ని నేను సేవ్ చేసుకుంటాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెస్క్టాప్లో ఏం చేస్తున్నానంటే ఫ్లోర్ ప్లాన్ ఒక ఫైల్ నేమ్ని ఇక్కడ ఇచ్చి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఆటో క్యాడ్ని నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు రివిట్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ అని తీసుకొని ఇందులో ఇంపిరికల్ ఆర్కిటెక్చరల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం UN అని మనం ఇక్కడ టైప్ చేసి ఇక్కడ లెంత్లో ఫీట్స్ ఫర్ ఫ్రాక్షనల్ ఇంచెస్ ఇక్కడ ప్రెసిషన్ ఆఫ్ అని చెప్పి దీన్ని ఇక్కడ మార్చుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ అనే ఒక ట్యాబ్లోకి వెళ్ళి ఇంపోర్ట్ క్యాడ్ అని మనం క్లిక్ చేసుకోవాలి. అయితే మనం ఏ లొకేషన్లో అయితే సేవ్ చేసామో అది ఇక్కడ ఆ ఫైల్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఇవేవి కూడా మనం మార్చవసరం లేదు. బట్ పొజిషన్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఆటో సెంటర్ టు సెంటర్ అని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ప్లీజ్ రిమెంబర్ ఆటో క్యాడ్లో మనం తీసుకున్న యూనిట్స్ రివిట్లో తీసుకున్న యూనిట్స్ రెండూ కూడా సరిపోవాలి. ఓకే, సో అప్పుడు నేను ఓపెన్ అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే లెవెల్ 1లో మన యొక్క ప్లాన్ ఏదైతే ఉన్నదో అది నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అయితే మరి ఇక్కడ మనకి కనిపిస్తుంది 9 ఇంచెస్ వాల్ అనేది. మరి ఇక్కడ కూడా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆ డైమెన్షన్ మనకి సరిపోతుందా లేదా అని. సో యానిటేషన్లోకి మనం వెళ్ళి అలైన్లోకి వెళ్ళి ఇక్కడ వాల్ ఫేస్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఇది అండ్ ఇది సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా నాకు 9 ఇంచెస్ అని మనకి సరిపోయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కూడా తీసుకుంటే ఇది 4.5 వాల్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ సరిపోయింది. ఓకే, సో సరిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాల్స్ని నేను డిఫైన్ చేసుకోవాలి. ఓకే, అయితే వాల్ అనేది మనం డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ ఆర్కిటెక్చరల్ ట్యాబ్లోకి వెళ్ళి వాల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పి ఇక్కడేమో మనం 9 ఇంచెస్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్పి ఎడిట్లో ఇక్కడ మనం థిక్నెస్లో 0.9 అని చెప్పి ఇక్కడ మనం ఓకే, అలాగే ఇక్కడ కూడా మనం ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ లెవెల్ 2 అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఫినిష్డ్ ఫేస్ ఎక్స్టీరియర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఈ పాయింట్ నేను ఇలా క్లిక్ చేసుకుంటే నాకేమవుతుందంటే అంటే నాకు ఇక్కడ ఈజీగా నేను పాయింట్అవుట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తానంటే నేను
ఈ యొక్క ప్రొసీజర్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకేమీ మనం చూడవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఎండ్ పాయింట్ ఏదైతే ఉన్నారో ఆ ఎండ్ పాయింట్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడ సో ఇక్కడ ఎస్కేప్కి కొట్టేస్తే సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కానీ ఇక్కడ వ్యూలోకి కానీ వెళ్ళి ఇక్కడ 3D వ్యూ అని నేను చెప్తాను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి విజువలైజేషన్ స్టైల్స్లో రియలిస్టిక్ అని నేను ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నాకు ఒక వాల్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెవెల్ 1లోకి వెళ్ళిపోయి ఇందులో పార్టిషన్ వాల్స్ అనేది నేను క్రియేట్ చేయాలి. సో మళ్ళీ అగైన్ వాల్లోకి వెళ్ళి ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పి ఇక్కడ వాల్ అని చెప్పి ఎడిట్ టైప్లోకి వెళ్ళి డూప్లికేట్ అని చెప్పి ఇక్కడ 4.5 అని ఇంచెస్ అని చెప్పి ఓకే. ఇక్కడ ఎడిట్లోకి వచ్చి 0 స్పేస్ 4.5 అని చెప్పేసి ఓకే ఓకే అని చేయాలి. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫినిష్డ్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ కాబట్టి ఇక్కడ మనం మొదట సెలెక్ట్ చేసుకోవాలి. మనం సో ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని సిఎస్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను ఇలా తీసుకొని ఇక్కడ మనం ఇలాగా అలైనింగ్ మనం లెవెల్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ వాల్ సెలెక్ట్ చేసి సిఎస్ అని చెప్పి
ఇక్కడ నుండి సో ఇక్కడికి నేను ఇలాగా కంబైన్డ్ చేశాను. అలాగే ఇక్కడ నాకు యాక్చువల్గా సో ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చింది కాబట్టి ఈ వాల్ని మనం సెలెక్ట్ చేసుకొని అలైన్ అని చెప్పేసి దీనికి ఇది ఇలా ఇస్తే మనకి ఇక్కడ అలైన్ అయిపోద్ది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇలా డ్రాగ్ చేసేసుకుంటే ఇది నాకు ఇలా కంబైండ్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇక్కడ సిఎస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇలాగా తీసుకుంటాను. సో దీనివల్ల మనకేమవుతుందంటే మళ్ళీ నేను ఇక్కడ 3D వ్యూలోకి వెళ్తే నాకు అంటే నిన్న అయితే మనం ప్లాన్ తయారు చేయడానికి రకరకాల మెథడ్స్లో మనం వాల్ని డిఫైన్ చేసుకొని మనం చేయడం అనేది జరిగింది. అదే ఇక్కడైతే మనకేమైందంటే చాలా ఈజీగా మనం క్యాడ్లో ఉన్న డ్రాయింగ్ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ ఫైల్ని మనం ఈజీగా చేయటానికి అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లోకి వచ్చి ఇక్కడ ఏం చేయాలంటే మనం విజువలైజేషన్ స్టైల్స్లో రియలిస్టిక్ అని మనం పెట్టుకుంటే రియలిస్టిక్ కాకుండా వైర్ ఫ్రేమ్లో పెట్టుకుంటే ఇక్కడ నాకు ఎక్కడ డోర్ ఉంది ఎక్కడ విండో ఉన్నది అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎలివేషన్లోకి వెళ్ళండి. సో ఒక ఎలివేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డేటా ఫీచర్స్లో లెవెల్లోకి వెళ్ళిపోయి పిక్ లైన్ తీసుకొని ఇక్కడ 5:0 అని ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ నేను మరొక లెవెల్ని ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు లెవెల్ 1లోకి వెళ్ళిపోయి వాల్ తీసుకొని
వాల్లో ఏం చేయాలంటే ఇక్కడ లెవెల్ 3 అనేది మీరు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇందులో ఈ ఎండింగ్ పాయింట్ని నేను సో ఇక్కడ మనం 3D వ్యూలోకి వచ్చామనుకోండి, ఇక్కడ నాకు కాంపౌండ్ వాల్ కూడా ఇమీడియట్లీగా మనకి క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా? సో అది ఈరోజు కాన్సెప్ట్. రేపు డోర్స్ని ఎలాగా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఇదే ఫైల్ని నేను ఇక్కడ సేవ్ చేసుకుంటాను.